అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిల చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుందా? ప్రస్తుతం ఎవరైతే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటున్నారో వారి పేర్లను కూడా విజయవాడ పార్టీ ఆఫీసులో కూడా నమోదు చేయడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 4-5 కూడా పేర్లను, అప్లికేషన్లను కూడా దరఖాస్తు చేశారు. పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, నియోజకవర్గాలు ఏ విధంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది, ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి పిసిసి మెంబర్ షేక్ మహబూబ్ జానీ ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి భారీగా దరఖాస్తులు వచ్చాయి, మీ పార్టీ అధిష్టానం ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారికి పేర్లను ఇమ్మంటే దాదాపు నియోజకవర్గానికి వచ్చి 5-6 పేర్లు కూడా వచ్చాయి. ఏంటి పార్టీ ఎలా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా? అందరికీ నమస్కారం అండి. ఆర్టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా ముందుగా నా తరపున, పాలకొల్లు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరపున, అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరపున అందరికీ కూడా నేను ఆర్టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మనకి పిసిసి భవనంలో మొన్న మనకి 24వ తారీఖున ఠాగూర్ గారు ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఠాగూర్ గారు వచ్చి ఈ యొక్క అప్లికేషన్స్ దరఖాస్తులకు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నియోజకవర్గాల నుండి 4 కానివ్వండి, 5 కానీ ఆశాభావుతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దరఖాస్తులు ఇవ్వడం జరిగినది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని విజయం చేకూర్చడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణం కట్టుకొని నేను కూడా ముందు ఉన్నాను, నేను కూడా కష్టపడుతున్నాను అని చెప్పేసి వారు ఆశా వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మాకు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని విజయం చేకూర్చడానికి ప్రజలు కూడా అండదండలు అందింతా కూడా ప్రజలు మాకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేదు అని అనే ప్రజలు ఈ రోజుని మీ కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతుంది, మీరు ఇంకెప్పుడు మీరు బయటకు వస్తారని మమ్మల్ని కూడా ప్రజలు కూడా అడుగుతున్నారు. అదే నేపథ్యంలో మా షర్మిల గారు పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆమె క్యాడర్ని బలోపేతం చేసేందుకు జిల్లాల వారీగా క్యాడర్ని జిల్లాల వారిగా పిలిపించి ఒక కార్యకర్తలని మనోధైర్యం పెంచడం కోసం ఆమె జిల్లాల వారు తిరిగారు. అలాగే మళ్ళీ రచ్చబండ అనే నినాదంతో మళ్ళీ ఆమె వివిధ జిల్లాల్లోని మన రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రచ్చబండ కార్యక్రమం ఏదైతే ఉందో అది మళ్ళీ దాన్ని అంశాన్ని ఆవిడ ఎత్తుకొని ఆ యొక్క గ్రామాల్లో సమస్యలు కానివ్వండి, నియోజకవర్గాల్లో సమస్యలు కానివ్వండి, ఆ యొక్క సమస్యలతోని కార్యకర్తల నాయకత్వంతో మమేకమయ్యి ఈ సమస్యలేంటి తెలియజేయడం కోసం ఆమె ముందుకు సాగుతున్నారు. మొన్న మనకి దెందులూరు నియోజకవర్గంలో కానివ్వండి, అలాగే నిన్న మనకి కొవ్వూరు నియోజకవర్గంలో కానివ్వండి, మళ్ళీ రాత్రి తునిలో కానీ ఆవిడ ఒక స్పందన చూసి ప్రజలు మమేకమయ్యి ఆవిడ చూడడం కోసం ముందుకు వచ్చారు. దాదాపుగా రచ్చబండ కార్యక్రమంతో షర్మిల గ్రామాల్లోకి వెళ్తున్నారు, అందరితో మమేకం అవుతున్నారు. అవునండి. ఎలా ఉంది ప్రజల యొక్క స్పందన, ఎలా ఉంది, మీ పార్టీ గురించి ఏమంటున్నారు? ప్రజల యొక్క స్పందన చాలా బాగుందండి. ఇన్నాళ్ళకే 2003 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లేనప్పటికీ కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఆనాడు సోనియమ్మ ఆశీస్సులతో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ఆయనకి ధైర్యాన్ని ఇస్తే ఆయన పాదయాత్రతో 2004లో కాంగ్రెస్ పార్టీ విజయం కేంద్రంలోనే కానివ్వండి, రాష్ట్రంలో కానీ వచ్చింది. అలాగే 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలోకి వచ్చింది. అప్పటి నుండి కూడా ప్రజలకు ఏవైతే కావాలో, ఏ అయితే పథకాలు కావాలో, ఏ అయితే పిల్లలకి ఏదైతే ఉపాధి కావాలో, ఏదైతే వనరులు కావాలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమైంది. మనకి పిల్లలకి ఈ రోజున మా అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు, మా అమ్మాయి బెంగళూరులో ఉంది, అలాగే కర్ణాటకలో మరి మెడ్రాస్లో ఉన్నారు, అలాగే విదేశాల్లో ఉన్నారని చెప్పుకుంటున్నారంటే ఈ రోజున 60,000 జీతం తెచ్చుకుంటున్నారు, ₹1,00,000 జీతం తెచ్చుకుంటున్నారంటే ఆ ఒక అంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్రంలో కూడా అధికారం ఉన్నప్పుడు ప్రీ రిమాంజ్మెంట్తో సహా వాళ్ళకి ముందుకు సాగారు. అలాగే ఉద్యోగస్తులకు కూడా 5వ తారీఖున జీతం పడ్డాది అంటే కాలు మీద కాలు వేసుకొని ఒక ఎంప్లాయ్ హ్యాపీగా ఈరోజు ఇల్లు కట్టుకొని సుఖంగా ఉండగలిగాడు అంటే ఆనాడు కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి కాంగ్రెస్ రావడం వల్లే. ఎందుకంటే వారికి 5వ తారీఖునే జీతం పడింది. ఈ రోజున ఒక ఎంప్లాయీస్ నా దగ్గర చాలామంది వస్తాయి, ఎంప్లాయీస్కి జీతం పడలేదు అంటూ ఉంటారు. ఇదేంటి జీతం పడలేదు అంటారో, కానీ ఇదేంటి పథకాలు ఇచ్చి మా జీతాలు ఎగ్గొడుతున్నాడు బాబు అని చెప్పేసి జగన్ గారిని అంటున్నారు. ఎందుకు? కేంద్రంలో ఆయనకి, ఇక్కడ రాష్ట్రంలో ఆయన బలం ఇవ్వకపోవడం వల్ల. ప్రత్యేక హోదా కోసం షర్మిల
ఢిల్లీలో ఒకరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు, మీరు కూడా వెళ్ళారు. అవునండి. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం చెప్తుంది, మీరు వస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. బీజేపీ ఎందుకు ఇవ్వనంటుంది, మీరు ఎందుకు ఇద్దామంటున్నారు? ఎందుకంటే బీజేపీ అని మాయ మాటలతో చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ విభజన చేసేటప్పుడే కూడా అన్ని విధాలుగా ఆలోచించి ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అన్నీ చేస్తే కనుక ఒక మాయ మాటలతో అధికారంలోకి వచ్చింది. ఆనాడు కేంద్రంలోని బీజేపీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 2014లోకి అధికారంలోకి వచ్చారు బీజేపీతో పొత్తు పెట్టుకొని. ఆయన వల్ల ఏమీ అవ్వలేదు. మళ్ళీ 2019లో కూడా ఇదే బీజేపీతో జగన్ గారు పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే 25 ఎంపీలు నాకు ఇవ్వండి మెడలు వంచుదని అన్నారు. కానీ ఈ రోజున ఆయన మెడలు వంచడం ఆయన దగ్గర తల తాకాడు పెట్టారు. ఎందుకంటే జనం అందరికీ అర్థమైపోయింది, కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రాల్లో ప్రజలు బాగోవాలంటే కేంద్రంలో కాంగ్రెసే రావాలి అని అవగాహనలోకి జనం వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ విజయం చేకూరుస్తానికి జనం రెడీగా ఉన్నారు. ఎందుకంటే దీనికి మనకు ఒక్క ఉదాహరణ, కర్ణాటకలో మన కాంగ్రెస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్రతో కేంద్రం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పేసి అవగాహన చేసుకున్న 6 నెలలు మనం ఓపిక పట్టగలిగితే కేంద్రం కాంగ్రెస్ వస్తుంది, మన రాష్ట్రం సుభిక్షంగా చేసుకోవచ్చు. అలాగే తెలంగాణలో మనకి జరిగింది ఎలక్షన్, 119 సీట్లకి 64 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది సార్? మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఒక 3 నెలలు ఆగితే మనకి కేంద్రంలో కాంగ్రెస్ వస్తుంది కాబట్టే మనం ఇక్కడ గెలిపించుకోవాలి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు మేలుకున్నారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు మేలుకున్నారు, బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఆ బీజేపీ పార్టీకి, ఈ తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విజయానికి చేకూర్తకి ప్రజలు రెడీగా ఉన్నారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇంతలా చెప్తున్నారు, వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు ఒకటి చెప్తున్నారు, రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన అన్యాయం ఇంకా రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా రాదు, కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఈసారి కూడా తిరస్కరిస్తారని వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు చెప్తున్నారు. అది ఉత్తి మాటలండి. ఎందుకు తిరస్కరిస్తారో ఇప్పుడు మనకే సరే తెలుగుదేశం అని అన్నారంటున్నారు. తెలుగుదేశాన్ని ఎందుకు తిరస్కరించారు? మొన్న 2019లోని ఎందుకు తిరస్కరించారు? వాళ్ళకి చేసే బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆయన హోదా కోసం దెబ్బలాడకుండా ప్యాకేజీ అన్నారు. అర్థమైపోయింది మోసపూరితం అని చెప్పేసి. ఈనాడు కూడా జగన్ గారు అదే సమస్య మళ్ళీ పెట్టారు. ఎందుకంటే ఆయనతో పొత్తు పెట్టుకొని బీజేపీతోని మళ్ళీ ఆయన సరైన పరిణామాలు రావడం వల్ల మళ్ళీ బుద్ధి చెప్పడానికి రెడీగా ప్రజలు ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్కే పట్టం కట్టడానికి జనం రెడీగా ఉన్నారు. ప్రస్తుతం మీ నియోజకవర్గంలో, మీ పాలకొల్లు నియోజకవర్గంలో ఆశావాహులు, ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆశావాహులు మీతో పాటు మరొక 2 కూడా ఉన్నట్టు సమాచారం. అవునండి. ఏంటి ముగ్గురులో ఎవరికి అనేటప్పటికి ఏమొస్తుందంటే ఆశాభావం ఉండడం కంపల్సరీ ఉంది. ఎందుకంటే 24 నుంచి రేపు మళ్ళీ పొడిగించి 29గా ఇచ్చారు. ఆశాభావులు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో, ఒక సీనియారిటీ నాయకులు ఉంటారు. ఈసారి నేనే వేద్దాం తరగాస్తాం అని చెప్పేసి. కానీ కేంద్రంలో కానీ ఏఐసీసీ అధిష్టానం పరిగణలో తీసుకుంటే ఎవరు ఎంత అనుభవం ఉన్నది, అలాగే రాష్ట్రానికి వచ్చేటప్పటికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా అనుభవాన్ని తీసుకుంటుంది. నా యొక్క అనుభవాల్ని పీసీసీ కానీ ఏఐసీసీ కానీ పరిగణలో తీసుకుంటుందని చెప్పేసి నేను ఆశాభాసం. ఎందుకంటే నేను కాంగ్రెస్ వాది, పాలకొల్లో కాంగ్రెస్ వాది అంటే అందరికీ తెలుసు, జానీ అన్న విషయం అందరికీ తెలుసు. 2004లో గున్నం నాబాబు గారికి ఇచ్చారు, అలాగే హరిరామ జోగే గారికి ఇచ్చారు. దురదృష్టవశాత్తు మన గున్న నాబాబు గారు ఓటమి పాలయ్యారు, జోగయ్య గారు విన్ అయ్యారు. అలాగే 2009లో ఉషారాణి గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వచ్చారు. అలాగే బాపరాజు గారు కూడా ఎంపీగా మనకి రావడం జరిగింది. ఇద్దరూ కూడా విన్ అయ్యారు కలిసి గట్టిగా. అప్పుడు కూడా నేను వాళ్ళతో తిరిగాను. అలాగే మళ్ళీ 2014లో కూడా బాపరాజు గారు ఎంపీగా ఉన్నారు, వారితో కూడా నేను తిరగడం జరిగింది. ఒక అడుగు జాడలో నేను కూడా నడిచి పనిచేయడం జరిగింది. అలాగే 2019లో కూడా మళ్ళీ బాపరాజు గారు నరసాపురం పార్లమెంట్గా రావడం జరిగింది. నేను కూడా ఆశావాదిగా 2019లో నేను కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. నేను కూడా ప్రయత్నం చేశాను. ఈసారి గట్టిగా ఆశాభావంతో నేను చాలా గట్టిగా ఉన్నాను. ఎందుకంటే బాపరాజు గారి ఆశీస్సులు, అలాగే పీసీసీ ఆశీస్సులు, అలాగే షర్మిల గారి ఆశీస్సులు, అలాగే ఏఐసీసీ అందరి పెద్దల అందరి సహకారంతో నాకు వస్తుందని, అలాగే పాలకొల్లు నియోజకవర్గంలో నేను కూడా విజయం చేకూర్చడానికి రెడీగా ఉన్నానని, ప్రజలు కూడా నాకు అండదండలు అందుతారని, ప్రతి ఒక్కరూ కూడా
నేను నమ్ముతున్నాను. అంటే ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో ఇటు వైసీపీ చూసుకున్నా టీడీపీ చూసుకున్నా రెండు బలంగానే ఉన్నాయి. ఆ రెండు పార్టీలని కాదని ఓట్ షేర్ మీ వైపు ఎలా మళ్లించుకుంటారు మీరు? ఇది ఒకటి షేర్ ఎలా మళ్లించుకుంటారంటే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఉంటుందండి. అలాగే 5 సంవత్సరాలు మనకి తెలుగుదేశాన్ని చూశారు, అలాగే వైసీపీని కూడా చూశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక్క ఛాన్స్ అన్నారు, ఆ ఒక్క ఛాన్స్తో అయిపోయింది. అలాగే మనకి జగన్ గారు కూడా ఒక్కసారి అవకాశం అన్నారు, అంటే ఒక్కసారితో ఇద్దరు, ఆయనకు ఒక్కసారి ఈయనకొకసారి అయిపోయింది. ఇప్పుడు వచ్చేది ఏంటి? కాంగ్రెసే. అందుకోసం కాంగ్రెస్ రాష్ట్రంలో రావడానికే ముందుకు సాగుతుంది. అలాగే పాలకొల్లు నియోజకవర్గంలో కూడా నాకు జనం విజయం చేకూరుస్తారని కూడా నేను ప్రజలు తెలుసుకుంటే ఏమీ లేదు. ప్రజలు అభిమానం పొందితే కనుక బలాలుగా ఎలాగున్నా మన ఎందుకున్న మనిషికి మంచితనమైనటువంటి మనిషికి వెయ్యాలని చెప్పేసి ఆలోచన కలిగిందంటే ఏ దుష్టశక్తులు కూడా ఆఫ్ చేయాలని చెప్పేసి నేను ఆశాభావిస్తున్నాను. దాదాపుగా చూసుకుంటే మీ అధ్యక్షురాలు షర్మిల చంద్రబాబు నాయుడు వదిలిన బాణం కేవలం జగన్ను టార్గెట్ చేయడానికి మాత్రమే షర్మిల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు తప్ప ఎటువంటి ప్రేమ లేదు కాంగ్రెస్ పార్టీ మీద. గతంలో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసిన షర్మిల ఈరోజు పార్టీ పగ్గాలు చేపట్టి ఎలా ఉంటారని టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు అంటున్నారు. అవి బాణం వదిలేరు, అవి వదిలేరు, అవి కరెక్ట్ కాదండి. రాజకీయాల్లో మనకు తెలియని విషయం ఏమీ కాదు. ఆనాడు మనకే షర్మిల గారు పాదయాత్ర చేశారు జగన్ గారి కోసం. దేనికి చేశారు? రాజన్న పాలన మళ్ళీ వస్తుంది. ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. రాజన్న పాలన మళ్ళీ అందించాలంటే మనం రావాలని చెప్పేసి అనుకున్నారు. ఆయన అన్నగారైనటువంటి జగన్ గారు ఏదో మేలు చేస్తారని చెప్పేసి అనుకున్నారు. ఆవిడకి అర్థమైపోయింది ఈ జగనన్న చేసే పాలన రాజన్న పాలన కాదు, ఆయన సొంత పాలన చేస్తున్నారని చెప్పేసి ఆమె కళ్ళు తెరుచుకొని మళ్ళీ రాజన్న బిడ్డగా నేను ముందు సాగాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే లక్ష్యం, ప్రజలు చాలా ఇబ్బందుల్లో పడిపోతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరపునే నేను రావాలని చెప్పేసి ఆమె రావడం, అలాగే ఖర్గే గారు, అలా రాహుల్ గాంధీ గారు, అలాగే పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి స్ఫూర్తినివ్వడం, ఆమె కూడా చాలా బాగా, ఎందుకంటే బాణాల లెక్క అయితే ఆమె అంత స్పీచ్ అలా ఉండదండి. ఆవిడ చేసే ప్రతి అడుగు కూడా ప్రజల కోసమే విడమర్చి మరీ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రజలు ఏ రకంగా మోసపోయారు. ఈ నిక్కర విషయంలో మామూలుగా ఎంత మద్యం విషయంలో మనకు తెలుస్తుంది, ప్రాణాలు పట్టించుకోవట్లేదని. అలాగే ఆరోగ్య విషయంలో, పిల్లల ఉద్యోగాల విషయంలో, అనేక ప్రత్యేక హోదా విషయంలో అన్ని వీటిలో కూడా జగన్ గారు మోసం చేశారు. ఈ తరుణంలో నేను రావాల్సిందే, రాజన్న పాలన తేవాల్సిందే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మనం విజయం చేకూర్చగా ఆవిడ వచ్చారండి. ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఇటు గతంలో అక్కడ కాంగ్రెస్ మీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు 2004, 2009 కూడా. కాంగ్రెస్ కంచుకోట పాలకొల్లు ఎందుకు అలా విడిపోయింది అనుకోవాలి? అంటే రాష్ట్రం విడగొట్టడం వల్ల ప్రజలు కాంగ్రెస్ని మర్చిపోయి కాంగ్రెస్ని పాలకొల్లు నియోజకవర్గంలో వదిలేశారనుకోవాలా? అంటే ఇప్పుడు అంత పొజిషన్ ఉన్న దాన్ని మళ్ళీ పాలకొల్లు నియోజకవర్గం కాంగ్రెస్ బలపడుతుంది అనుకోవచ్చా? కాంగ్రెస్ పాలకొల్లు కంచుకోట అనేది వాస్తవం. ఎందుకంటే ఆనాడు మా చిన్నతనంలో అద్దెపల్లి సత్యనారాయణ గారి కోసమే చెప్పుకుంటారండి. ఆయన ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. తర్వాత ఇక్కడ ప్రముఖులు ఎవరైనా ఉన్నారంటే ఒక సినిమా రంగం నుంచి కానివ్వండి, వ్యాపారకరంగా కాంగ్రెస్కే ఆనాడు దాసరి నారాయణరావు గారు కానివ్వండి, అంతా కాంగ్రెస్ వాదులే. ఇక్కడ కూడా కాంగ్రెసే, గతంలో కూడా హరిరామజ గారు కానివ్వండి, పెద్దలు ఎవరైతే కానీ అందరూ కాంగ్రెసే. కానీ మనకే ఏదైతే బీజేపీ అన్న కుట్రతోనే ఆనాడు విభజన చెప్పేసి మాయ మాటలు చెప్పేటప్పటికి ఏదైనా అధికారం మారడం అది సహజం. అన్నీ ఈ రాష్ట్రమే కదా, అన్ని రాష్ట్రాలు మారుతాయి. ప్రజలు ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, మూడోసారి మళ్ళీ పాతదానికే పట్టం కడతారని చెప్పేసి నేను అంటున్నాను. అంటే మీరు ఇచ్చే మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది పాలకొల్లు నియోజకవర్గంలో? ఆనాడు కర్ణాటకలో కూడా మేనిఫెస్టోలో బ్రహ్మాండమైన మేనిఫెస్టోలతో ఎదగసాగింది, అధికారం వచ్చిందండి. అలాగే తెలంగాణలో కూడా మీకు తెలియదు ఏమీ కాదు, ప్రేక్షకులందరికీ కూడా మేనిఫెస్టోలో ఏదైతే ఉందో అనేక 6 మేనిఫెస్టోలు కూడా ప్రజలకు అందదగ్గ మేనిఫెస్టోలు అని చెప్పి తెలవడం, ప్రజలందరూ కూడా తెలంగాణలో కూడా పట్టం కట్టారు. అలాగే మా మేనిఫెస్టోలు కూడా త్వరలో రాబోతుంది. ఆ మేనిఫెస్టోల వల్ల ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ విజయం ముందుకు సాగేలాగా మేనిఫెస్టోలు తయారు చేస్తున్నారు పెద్దలు, ఏసీసీ. కొన్ని సర్వేలు ఈసారి కూడా కేంద్రంలో బీజేపీని అధికారంలోకి వస్తుంది స్వల్ప మెజారిటీతో అని చెప్తున్నారు. అంటే ఈసారి కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉందా? రాహుల్ గాంధీ ప్రధాని అనే
ఒక కళ, అది కళగానే మిగిలిపోతుంది అనుకోవచ్చా? లేదు, కలేం కాదండి, కన్ఫర్మ్ అండి, కంపల్సరీ మీకు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇండియా కూటమని ఒక ఆ వివిధ రాష్ట్రాలు అందరూ కూడా ఏకమై 10 మంది ఏకమైనప్పటికి ఏమవుద్దండి, విన్ అవ్వాల్సిందే, విజయం చేకూర్చవలసిందే. ఆయన రాహుల్ గాంధీ అనే కష్టం ఫలితం ఎక్కడికే పోదు, వృధా పోదు. మనం ఒక విషయంలో కష్టపడ్డ తర్వాత విజయం సాధించేప్పుడు కష్టంతో మర్చిపోతాం. అలాగే మా రాహుల్ గాంధీ గారు కూడా విజయం చేకూరుస్తారు. అలాగే ప్రజలందరూ కూడా ఆయన వెంటే ఉన్నారు. డెఫినెట్లీ రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వడం కన్ఫర్మ్ అని చెప్పేసి నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. దాదాపుగా కూడా చాలామంది రాజకీయ నాయకులు అందరూ కాంగ్రెస్ పార్టీలో వానమాలు దిద్దిన వాళ్ళే. వారిలో సగం మంది అన్న ఈ ఎన్నికల టైం వచ్చేసరికి ఏమైనా మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? చాలామంది అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే షర్మిల గారు రావడంతోనే వారి యొక్క పెద్దలైతే ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా మమేకవడం, కాంగ్రెస్ పార్టీకి పెద్దలందరూ కూడా అండదండలు అందించడం, అన్నీ ముందుకు సాగడానికి రెడీగా మేమున్నా బ్యాక్గ్రౌండ్ నుంచి వెనకల నుంచి పెద్దలైతే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సహాయ సహకారాలు అందించడానికి రెడీగా ఉన్నారు. పెద్దలందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ. అంటే ఈసారి కేంద్రంలో బీజేపీ పార్టీని గద్దె దింపుతాను అనుకుంటున్నారా? కంపల్సరీ అండి, కంపల్సరీ. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకున్నారు బీజేపీ పాలనతో ఏ రకంగా. మనం చెప్పక్కర్లా, మనం ఏమీ చెప్పక్కర్లా, ప్రజలకు అంతా అర్థమైపోయింది బీజేపీ పాలన మొత్తం దుర్మార్గమైన పాలన అని చెప్పేసి. ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా, అధిష్టానం కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించేందుకు మొన్నటి వరకు వికసిత్ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అది అయిపోయింది. ప్రస్తుతం గావు చలో పల్లెకు పోదామని ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. వారు కూడా గ్రామాల్లోకి వెళ్తున్నారు. మరి మీరు ఎప్పుడు వెళ్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున? మేము కూడా త్వరలో వెళ్ళబోతున్నామని మా మేనిఫెస్టోలో రావడం జరుగుతుంది. అలాగే ప్రజల్లో కూడా మేము కూడా ఆశావాదులు ఎవరైతే ఉన్నామో వారు కూడా మేము నియోజకవర్గాల్లో తిరుగుతున్నాం. అలాగే వాళ్ళే చెప్తున్నారు మేము నియోజకవర్గాల్లోకి వెళ్తున్నాం. ఇలాగ వెళ్ళిన తర్వాత మీరు ప్రజల్లోకి వచ్చారు, ఇన్నాళ్ళకే మేము తెలుసుకున్నాం. ఈ 10 సంవత్సరాలు కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాం. మా పిల్లలు ఇబ్బంది పడ్డారు, మా ఉద్యోగాలు లేక పిల్లలు ఇబ్బంది పడ్డారు. అలాగే తర్వాత చాలా ఇబ్బంది, శాలరీస్ లేక, అలాగే పని ఉపాధి లేక కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి మీకు విజయం చేకూర్చని వాళ్ళే మాకు ధైర్యాన్ని ఇస్తున్నారు ప్రజలు. అంటే రాష్ట్రంలో ఎన్ని సీట్లకు మీరు పోటీ చేయాలనుకుంటున్నారు? ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సీట్లు అన్నీనని కదండి, ఇదే ప్రాంతీయ పార్టీలు ఏం కాదు, మాది జాతీయ పార్టీ. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అంటే నేషనల్ పార్టీ. వీళ్ళు పొత్తులు అటువంటివి ఉండవండి మనకి. డైరెక్ట్గా 175కి 175 కూడా మా పెద్దలు చెప్పారు పోటీ చేస్తామని చెప్పేసి. అందులో 175 మంది కూడా చేస్తారు. ఎన్ని గెలుస్తామని కాదు, ఇప్పుడు మన తెలంగాణ 119కి 64 వచ్చి అక్కడ విజయం సాధించామా లేదా, అలాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజయం చేకూరుతుంది, అధికారంలోకి వస్తుంది, కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో పొత్తుల విషయం చూసుకుంటే జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి, ఇటు టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి, ఇటు వచ్చి టీడీపీ బీజేపీ పొత్తు లేదు. ప్రస్తుతం ఆ పొత్తులకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ పొత్తులు కలిసి వచ్చి 3 పార్టీలు కలిసి వస్తే మీరు వాళ్ళని ఢీకొట్టే సత్తా మీకుందా? ఉందండి. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం అంటున్నారు. ఇవన్నీ కలిసి ఉండడం వల్ల వాళ్ళకి బలం పెరగదండి, బలం తగ్గిపోద్దండి, పెరగదండి. కాంగ్రెస్ పార్టీకే పెరుగుద్దండి. ఎందుకంటే ఇన్ని 3 పార్టీలు చేస్తే 3 ముక్కలు చేస్తారేమో. 2 సంవత్సరాలు ఒకళ్ళు, నేను సోషల్ మీడియాలో చూశాను, 2 సంవత్సరాలు ఒకళ్ళు, 2 సంవత్సరాలు ఒకళ్ళు, 1 సంవత్సరం ఒకళ్ళని. అది జనాల్లోకి వెళ్ళిన తర్వాత అది బ్యాడ్ డే తప్ప విజయం చేకూరుతుంది. అందుకోసం అవి కాంగ్రెస్ విజయానికే ఇవన్నీ అని చెప్తున్నాను నేను. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రం అల్లకల్లోలమైంది, ఆర్థిక పరిస్థితి కుదేలైంది అంటున్నారు మహబూబ్ జానీ. ముఖ్యంగా కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అధికారం చేపడుతుంది అంటున్నారు. అంతేకాదు తెలంగాణలో కేవలం 2 నెలల్లో పుంజుకున్న కాంగ్రెస్ ఇక్కడ కూడా అదే జరుగుతుందని, తెలంగాణ ఫలితాలే ఏపీలో కూడా రిపీట్ అవుతున్నాయంటున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ఈ ప్రత్యేక హోదాపైన అంటున్నారు పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పిసిసి సభ్యులు షేక్ మహబూబ్ జానీ. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.